2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వైదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాని ఎఫెక్ట్ నక్షత్రాల పరంగా చూసుకుంటే మన మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని అని దాని ఎఫెక్ట్ అసలు నక్షత్రాల మీద ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది మన జ్యోతిష్యానికి కావచ్చు, మన ప్రపంచానికి, ప్రతి మానవాళికి కూడా ఒక మూలమైనటువంటిదండి. ఎందుకు అని అంటే ఎవరైనా సరే ఇప్పుడు చూసేటువంటి వాళ్ళు కావచ్చు, వినేటువంటి వాళ్ళు కావచ్చు, ఒక కష్టాన్ని పడుతున్నారంటే దానికి ఏ కారణము లేకుండా మీకు ఆ కష్టం రాదు. ఇది ఖచ్చితంగా కర్మ యొక్క కారణం చేతనే మీకు అది వస్తుంది. మేజర్గా మీకు కర్మ అనేటువంటి సిద్ధాంతంలో 3 రకాల కర్మల కోసం చెప్పబడి ఉందండి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అని చెప్పబడి ఉంది. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే ఈ సంచిత కర్మని ఆధారంగా చేసుకునే ప్రతి మనిషి, ప్రతి జీవరాశి కూడా పుట్టడం, చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. మనమే కాదు, ప్రతి జీవరాశులు 84 లక్షల జీవరాశుల్లో కుక్క, పంది, చీమ, ఎలుక, కంటికి కనిపించేవి, గాల్లో ఎగిరేవి, కంటికి కనిపించని క్రిమి కీటకాదులు కూడా ఈ సంచిత కర్మకు బానిసలే. ఎవరైనా దాని ఆధారంగానే ముందుకు వెళ్లాల్సిందేనండి. అది సంచిత కర్మ. ఇక ప్రారబ్ధ కర్మలోకి వస్తే కనుక, ప్రారబ్ధ కర్మ అంటే మనం చేసుకునేటువంటి కర్మ. మన చేతులారా ఇప్పుడు ఈ నిమిషం మన బుద్ధిపూర్వకంగా మన కాన్షియస్నెస్ అనేటువంటి పని చేస్తూ ఉండగానే చేసేటువంటి కర్మ. ఈ నిమిషం నేను ఒక అబద్ధం చెప్పాను అనుకోండి, అది ఖచ్చితంగా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. కావాలంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అప్పులున్నాయి, లేకపోతే ఒక కష్టం ఉంది అనేటువంటి విషయాన్ని తీసుకుని ఆ కష్టానికి, అప్పు అవ్వడానికి కారణం ఏంటి అనేది ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గంట, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క సంవత్సరం వెనక్కి తవ్వి చూస్తే దానికి కారణం ఇతనే ఏదో ఒక తెలుసో తెలియకో స్వయంకృతాపరాధములు పూర్వకంగా చేసుకున్న తప్పులే కారణం అవుతాయి. ఆరోగ్య సమస్యలకి అజాగ్రత్త కారణం అవుతుంది. ఎవరికైనా ఇచ్చి మోసపోవడానికి ఈ అతి మంచితనం కారణం అవుతుంది. ఎన్నో రకాలుగా తనంతట తానే కారణం అవుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. ఇప్పుడు నేను ఒక నిప్పును ముట్టుకుంటే నాకు కాలుతుందా లేదా అండి? అదే ప్రారబ్ధ కర్మ. మనం బుద్ధిపూర్వకంగా మనం ఎంచుకునే మార్గమే, మాట్లాడేటువంటి మాటే, చేసేటువంటి పనులే ప్రారబ్ధ కర్మ. ఈ సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ. అంటే రాబోయేటువంటి రోజుల్లో నేను దేన్ని అనుభవిస్తాను, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నేను ఇప్పుడు ఒక నిజం చెప్పగలిగితే ఎప్పుడైనా అది నిజమే. ఒక అబద్ధం చెప్తే దానికి అబద్ధాన్ని పూడ్చడానికి ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడాలి ఖచ్చితంగా. ఇలాగా మనం ఎంచుకునేటువంటి మార్గం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దాన ధర్మం కానీ ఒక మాట ఉంటుందండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభమని శాస్త్రం చెబుతుంది. మంచైనా చెడైనా, అది పుణ్యమైనా పాపమైనా, కోటి లక్షల యుగ కల్పములైనా సరే అది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది మనం అనుభవించేంత వరకు. అదే మనం ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే, శరణు చెప్పగలిగితే, దాన ధర్మాలు చేసి మనం తగ్గించుకోగలిగితే ఎంతటి పాపమైనా నివృత్తి అవుతుంది అని శాస్త్రం చెబుతోంది. మరి ఏ విధంగా దాన్ని నివృత్తి చేసుకోగలుగుతామండి? ఉదాహరణకి సంచిత కర్మ వల్ల ఇప్పుడు నాకు ఈ జీవితం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి నేను సరిగ్గా ఉంటే నాకు ఏ పాపము రాదు, నా జీవితం చాలా బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు. కాదండి, సంచిత కర్మ చాలా ఉంటుంది. మన ఈ జీవితానికి ఏదైతే మనం అనుభవించాల్సింది ఉందో అది మాత్రమే మనం అనుభవిస్తున్నాం. ఇంకా క్రెడిట్లో చాలా ఉంది, అది ఫ్యూచర్లో రావచ్చు. అష్టమ శని రూపంలో, అర్ధాష్టమ శని రూపంలో, కాలసర్పదోష రూపంలో, కుజదోష రూపంలో, కలత్ర దోష రూపంలో, సంతాన దోష రూపంలో, ఆరోగ్య దోష రూపంలో అన్నీ రావచ్చు. దాన్ని తగ్గించుకునే మార్గం ఏంటి, ఏ విధంగా మనం తగ్గించుకోవాలి అని చెప్పడానికే జ్యోతిష్యము అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక మూలమైనటువంటి బ్రహ్మాస్త్రంగా ఉంది. ఉదాహరణకి మనకు ఉన్నటువంటి గ్రహాల్లో శనిని కర్మకారకుడిగా మనం చెప్తామండి. స్థానముల్లో, భావాల్లో అష్టమము అష్టమ శని అని, 4 అర్ధాష్టమ శని అని, 12, 1, 2 ఏలినాటి శని అని, 10 కంటక శని అని, కెరీర్లో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ విధంగా ఇన్ని రకాలుగా మన జీవితాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఇన్ని విధాలుగా మన కర్మని ఈ విధంగా అనుభవించబోతున్నారు. దీని నుంచి నివారణ కావాలి అంటే ఈ గ్రహం యొక్క అధిదైవానికి పూజలు చేస్తూ ఆ గ్రహానికి మనం సరెండర్ అవ్వడం వల్ల, ఆ దైవానికి మనం సరెండర్ అవ్వడం వల్ల, ఫలానా పెసలు, ఫలానా నువ్వులు, ఫలానా శనగలు దానంగా చేయడం వల్ల, లేకపోతే అన్నదానం చేయడం, గోసేవ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు మనతో చేయించడం వల్ల మనకున్నటువంటి కర్మని తగ్గించడమే జ్యోతిష్యం యొక్క మూలమైనటువంటి స్వరూపము, మూలమైనటువంటి కారణం అండి. అలాగా ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి, ప్రతి లగ్నానికి కూడా కర్మ అనేటువంటిది ఖచ్చితంగా మూలమైనటువంటిది ఉంది.
సో దాన్ని మనం ఏ విధంగా ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు ఆచరించాలో ప్రతి నక్షత్రంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ భాగంలోనే ప్రతి నక్షత్రానికి మనం జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉన్నామండి. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ మూడిట్లో కనుక మనం చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. పూర్వభాద్ర నక్షత్రం అనేటువంటిది 1, 2, 3 పాదములు కుంభరాశిలో సంచారం చేస్తుంటే 4వ పాదం అనేటువంటిది మీనరాశిలో సంచారము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ కుంభరాశిలో సంచారం చేసే 1, 2, 3 పాదాలు, 4వ పాదం మీనరాశికి సంబంధించి మనం విడివిడిగా మాట్లాడుకుందామండి. ప్రధానంగా 1, 2, 3 పాదం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు అంటే, నెంబర్ 1 అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది లీగల్ లిటిగేషన్స్ అనేటువంటివి చూడడం అనేటువంటిది కనబడుతుందండి. సంబంధం లేని గొడవలో ఇరుక్కోవడం వల్ల ప్రశాంతత అనేటువంటిది జీవితంలో ఉండదు. లోయర్ బ్యాక్ పెయిన్స్ కానీ, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు కానీ, సయాటికా, స్పాండిలైటిస్ కానీ, డయాబెటీస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎసిడిటీ, లో బీపీ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్, హెర్నియా, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పూర్వభాద్ర నక్షత్రానికి కర్మదోషం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా మెడికల్ ఆస్ట్రాలజీలో చెప్పబడి ఉంది. ఇంకా మనం చెప్పాలి అంటే అండి, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఒరిజినల్ 6th లార్డ్ చంద్రుడు అవ్వడం వల్ల ఈ యొక్క డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, షార్ట్ టెంపర్ అండి, కోపం వెంటనే రావడం, వెంటనే తగ్గిపోవడం, చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళే ఫ్యామిలీలోనే శత్రువులు చాలామంది ఎక్కువ ఉండడం, తరువాత ప్రధానంగా చెప్పాలి అంటే 6th లార్డ్ చంద్రుడు అవ్వడం వల్ల మూడ్ స్వింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. ఆలోచనలు చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలు, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాగా కూరుకుపోతూ ఉంటారు. ఆలోచనల్లో కూరుకుపోతూ ఉంటారు. ప్రశాంతత ఉండదు. ఒక విషయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయడం వేరు, ఆచరణ రూపంలో ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవడం వేరు. సో పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అక్కడే ఆగిపోతారండి, కర్మదోషం ఉన్నవాళ్ళు. ఇంకొకటి చెప్పాలి అంటే నాగరాజు గారు, ప్రధానంగా 3rd and 10th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల వీళ్ళకి డిఫెన్స్ కానీ, ఆర్మీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సాఫ్ట్వేర్ రంగం కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ఈ ఇంజనీరింగ్ సంబంధించినవన్నీ కూడా బాగా కలిసి వస్తాయండి యాక్చువల్లీ చెప్పాలి అంటే. కానీ వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా, హార్డ్ వర్క్ ఉన్నా, అది ఎంత కష్టపడినా సరే అవన్నీ కూడా బయటికి రావు. అంటే ఆదరణ, జన ఆదరణ కావచ్చు బిజినెస్ రూపంలో, లేకపోతే ఉద్యోగం రావడం కావచ్చు, లేకపోతే హార్డ్ వర్క్ ఫలించడం కావచ్చు, ఏది కూడా వర్కౌట్ అవ్వదండి. దానివల్ల వచ్చేటువంటి మానసిక అశాంతి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎస్పెషల్లీ విమెన్, ఇది ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారమ్మా. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ద ఒరిజినల్ 7th లార్డ్ మీకు రవి అవ్వడం వల్ల మ్యారిటల్ లైఫ్లో వచ్చేటువంటి భర్త, స్పౌస్ అనేటువంటి ఆయన మీకు ఒక బిగ్ షాట్ అనే పదం ఎందుకు వాడాను అంటే, రవి కాబట్టి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, పెద్దరికం ఉన్నటువంటి వ్యక్తి కానీ, రాజకీయవేత్త కానీ, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కానీ, మంచి హై పొజిషన్లో ఉండేటువంటి భర్త వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇద్దరి మధ్యలోనూ మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి, డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి చాలా చూస్తారు. పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించి మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారు అంటే 100% మీకు కర్మదోషము అనేటువంటిది ఇబ్బంది ఉంటుంది. ఇంకా రెండవది చెప్పాలి అంటే ఏమో, మీకు మదర్కి, అమ్మగారికి ఇద్దరి మధ్యలో వాగ్వివాదాలు కానీ, కలహములు కానీ, మనస్పర్ధలు కానీ తల్లికి కూతురికి, తల్లికి కొడుకుకి వస్తున్నాయి అని అంటే అది కర్మదోషం వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బందిగా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది, మీ జాతకంలో 4th and 9th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల 10 మందికి పెట్టే చేయి అవుతుంది. పెట్టి మీ దగ్గర కూడా డబ్బులు ఉండవు. అంతలాగా అపాత్ర దానం చేస్తారు. ఎవరికి దానం చేయాలో, ఎవరికి దానం చేయకూడదో కూడా శాస్త్రం చెప్పింది. ఆ విషయంలో మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డబ్బులు ఊరికనే ఎక్కువగా ఖర్చు పెట్టద్దు. దానివల్ల అతి మంచితనం వల్ల లోకు అవ్వడం, మోసం అవ్వడం తప్ప మీకు ఏది కలిసి రాదు. ఇంకొకటి ఏంటి అంటే, మంచి లగ్జరీ హౌస్ అనేటువంటిది బిల్డ్ చేసుకునే యోగం కనబడుతోంది. అది ఎంతటి విలాసవంతమైనటువంటి ఇల్లు అని శాస్త్రం చెప్తుందండి శుక్రుడికి సంబంధించి. కానీ అది బిల్డ్ చేసుకోలేక, కట్టుకోలేక, గృహయోగము లేక, సొంతిల్లు లేదు అని చెప్పి ఇంకా కలలు కంటూ ఆగిపోయినటువంటి పూర్వభాద్ర 1, 2, 3 పాదం వాళ్ళకి కర్మదోషం బాగా ఇబ్బంది పెడుతోంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం అండి. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, ద ఒరిజినల్ 11th అండి కుంభము అని అంటే ఏదైనా సరే వీళ్ళు ఆర్గనైజింగ్ కానీ, అడ్మినిస్ట్రేటింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో ఉంటాయి. ఇంకొకటి, వీళ్ళకి అధిపతి శని ఎప్పుడైతే అవుతారో ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా వీళ్ళ పొటెన్షియల్ ఆధారంగానే జీవితంలో కష్టపడి సంపాదించుకుని పైకి వెళ్ళి నిలబడేటువంటి స్థానము, స్థాయి వీళ్ళకి వస్తాయండి. కానీ ఎవరి సహాయం కోసమో చూడడమో, ఎవరైనా జాబ్ ఇస్తారేమో అని చెప్పి ఆలోచనతో ఆగిపోవడమో, కష్టపడే తత్వం ఉన్నా, టాలెంట్ ఉన్నా కష్టపడకుండా నిర్లక్ష్యం, బద్ధకం ఇలాంటివన్నీ ఎక్కువైపోయి సోమరితనంతో
ద ఒరిజినల్ 12th లార్డ్ శని అవ్వడం వల్ల ఈ ఎడిక్షన్స్ అనేటువంటివి, వ్యసనాలు, జూదము అనేటువంటివి చాలా ఎక్కువైపోయి లీగల్ లిటిగేషన్స్లో ఒక క్రిమినల్ లాగా జీవితంలో తల ఉంచుకొని నిలబడాల్సిన పరిస్థితిలో ఇరుక్కున్నారంటే అది సంచిత కర్మ వల్ల మీరు పడేటువంటి ఇబ్బందులండి. ఐదర్ మెన్ ఆర్ విమెన్ అయితే ఇలా ఉంటుందని కాదమ్మా, మేము ఏదేంటంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం, అభియోగాలు మోపడం, ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయి. సంచిత కర్మ వల్ల ఇది కనబడుతుంది. అండ్ ఇంకా మనం 4వ పాదం వాళ్ళకి మాట్లాడుకుంటే జీవితంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన రూపాయి కూడా నిలబెట్టుకోలేకపోయినటువంటి ఆ ఘనత పూర్వాభాద్ర 4వ పాదం వాళ్ళదండి. సంపాదించుకుంటారు కానీ నిలబెట్టుకోలేకపోతారు. పూర్వాభాద్ర నక్షత్రం అనేటువంటిది ఆంజనేయ స్వామి వారి యొక్క నక్షత్రం. నాగరాజు గారు ఎలా ఉంటారంటే, నా ఆంజనేయ స్వామి అంటే వెరీ యాక్టివ్, బుద్ధి, విద్య అన్నీ కూడా ఆయనకు ఉంటాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా స్వార్థము అనేటువంటిది చూసుకోరు. అదే గుణము పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళలో కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే అతి మంచితనం, అపాత్రాదానం ఇవన్నీ కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కర్మదోషం ఉన్నటువంటి వాళ్ళకి. 4వ పాదంలో జన్మించినటువంటి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటిది ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత కుటుంబం నుంచి దూరం అవ్వడం ఒకటి, 2 బిజినెస్లో డౌన్ఫాల్ అనేటువంటిది రావడం ఒకటి ఖచ్చితంగా కనబడుతుంది. కుటుంబమే మీకు శత్రువుగా మారుతుంది. అది అటు తప్పు ఇటు ఒప్పు అని చెప్పి నిర్ధారించుకోలేనటువంటి పరిస్థితుల్లో బయటకు వస్తారు, చాలా ఇబ్బంది పడతారు. విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్ హార్ట్ బ్రేక్స్ అండ్ ప్రేమ వ్యవహారాల్లో అపజయం, లవ్ ఫెయిల్యూర్స్, లవ్ బ్రేకప్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా చెప్పాలి అంటే అండి బోన్ రిలేటెడ్ ఇబ్బందులు, బోన్ క్యాన్సర్స్ కానీ, బోన్ డెన్సిటీ లేక నీ పెయిన్స్ కానీ, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాతములు, ఇలాంటి వాత దోషము అనేటువంటివి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఎప్పుడైతే వెళ్తారో మీరు ఘోరంగా మోసపోతారు, నష్టపోతారు. ఎప్పుడూ కూడా మీరు బిజినెస్లోకి వెళ్ళొద్దు పార్ట్నర్షిప్లో, దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ద ఒరిజినల్ 11th అండ్ 12th లార్డ్ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటారండి. అవసరానికి అవకాశం కోసం వాడుకునేటువంటి వ్యక్తులే జీవితంలో స్క్రాప్ అంటూ ఉంటాం కదండి, వాళ్ళు లైఫ్లో చాలా ఎక్కువైపోతారు, వాళ్ళే పాడు చేస్తారు. దాన్నే చెడు సహవాస దోషము అంటామండి. సో ఈ కర్మదోషం వల్ల చుట్టుపక్కన ఎవరో ఒకళ్ళు చేరి అది చేద్దాం, అది బాగుంటుంది, పెట్టగానే కోట్లు వచ్చేస్తాయి అంటారు, పెడతారు, రూపాయి రాదు, 10 సంవత్సరాలు అవుతుంది, ఖాళీగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదే చెడు సహవాస దోషము ఈ పూర్వాభాద్ర 4వ పాదం వాళ్ళకి కనబడే సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి దోషం అండి. ప్రధానంగా ఏ ఆరోగ్య సమస్యలు మనం చెప్పుకున్నాం, బోన్స్కి సంబంధించి ఒకటి. అండ్ రెండవది ఏంటి అంటే ఈ యొక్క తండ్రి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. తండ్రి యొక్క అనారోగ్యము, తండ్రి యొక్క ప్రమాదము, తండ్రి యొక్క మరణము, తండ్రి యొక్క ఇబ్బందులు, తండ్రి సంపాదించలేకపోవడం, తండ్రి యొక్క గైడెన్స్ సరిగ్గా లేకపోవడం, తండ్రికి కొడుకు ఇబ్బందులు, తండ్రికి కూతురికి ఇబ్బందులు, ఆర్ కనెక్షన్ బాండింగ్ చాలా స్ట్రాంగ్. ఎనీథింగ్ ఏదైనా హ్యాపీన్ అవ్వచ్చు, పైన కింద బ్లూ ప్రింట్ కాబట్టి అండి. అయితే ఆగస్టు దగ్గర నుంచి డిసెంబర్ దాకా వచ్చేటువంటి గ్రహ సంచారం అనేటువంటిది వీళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది మనం చూస్తే, కుంభరాశికి చెందిన 1, 2, 3 పాదం వాళ్ళకైతే ప్రస్తుతం 7th హౌస్లో రవికేతువుల యొక్క సంచారం నడుస్తుంది. బిజినెస్లోనూ మెరిటల్ లైఫ్లోనూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న మిస్టేక్ చేసినా లాస్ట్కి నష్టపోయేటువంటిది మీరేని బాగా గుర్తించండి. ప్రధానంగా అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా 9th రవి నీచస్థితిలో తులారాశిలో ఉన్నారు కాబట్టి పార్ట్నర్షిప్లో, బిజినెస్లో నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ మంత్లో మెజారిటీ విదేశాలు వెళ్ళి నష్టపోయే అవకాశాలు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా నష్టం అనేటువంటిది కనబడుతుంది. ప్రధానంగా చెప్పాలి అంటే ఆరోగ్య నష్టం వల్ల డబ్బు అనేటువంటిది, ధన నష్టం అనేటువంటిది అనారోగ్య సమస్యలకే తీవ్రంగా ఖర్చు పెట్టేటువంటి యోగం కనబడుతోంది. నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా, డిసెంబర్ 17 నుంచి జనవరి 2026 17 దాకా రాజయోగము. ఈ 2 నెలలు కూడా అద్భుతంగా కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఎక్కడ పెట్టినా లాభాలు వస్తాయి. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ అన్నిటిలోనూ కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతోంది. బట్ అక్టోబర్ 20 తర్వాత నుంచి గురుబలం తగ్గుతోంది. స్ఫటిక శివలింగానికి ఎక్కువగా ఆరాధన చేయడం, శివ ఆరాధన, గోసేవ, శనగలు దానంగా ఇవ్వడం లాంటివి చేయండి. ఈ గురుబలం అనేటువంటిది పెరిగింది అంటే ధనము అనేటువంటిది బాగా సంపాదిస్తారు, మంచి పేరు సంపాదిస్తారు. గురుడే మిమ్మల్ని కాపాడేటువంటి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా శుభకార్యాలు జరగాలన్నా గురుబలం అనేటువంటిది కావాలి. అక్టోబర్ 20 తర్వాత గురుబలం తగ్గుతోంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి.
ప్రధానంగా 4వ పాదం వాళ్ళకి మనం చూస్తే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 దాకా మంచి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. 6వ స్థానంలో రవికేతుల వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. శత్రుబాధల నుంచి బయటకు వస్తారు. రుణ బాధల నుంచి బయటకు వచ్చేటువంటి యోగం కనబడుతోంది. సెప్టెంబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 డిసెంబర్ 17 దాకా. ఎందుకు అని అంటే సప్తమ అష్టమ భాగ్యస్థానాలు మూడిట్లోనూ రవి బలం అనేటువంటిది లేదు. ముఖ్యంగా అన్నిటికంటే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలండి. యాక్సిడెంట్స్ అయ్యేటువంటి యోగం కనబడుతోంది. 100% ఎప్పుడైతే ఆ వాహన ప్రమాదములు, సడన్ చేంజెస్ కానీ, బిజినెస్లో డౌన్ఫాల్ కానీ, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు కానీ, ప్రేమ వ్యవహారాల్లో అపజయం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, భోజనం చేయక గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, డైజెస్టివ్ పెయిన్స్ కానీ, హాస్పిటల్కి బాగా ఖర్చు పెట్టడం కానీ, ఎనీథింగ్ జరగచ్చు. సడన్ చేంజెస్ అన్నీ కూడా ఆ 1 మంతే. ఆ 1 మంత్ వరకు మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. 2026లో స్టార్టింగ్ 1 మంత్ జనవరి ఫిబ్రవరి కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిత్య హృదయం చేయండి, పారాయణ చేయండి, ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి, గోసేవ ఎక్కువగా చేయండి, వీలైనన్ని దాన ధర్మాలు చేయండి, పుణ్య కార్యక్రమాలు చేయండి, అమావాస్య నాడు 5గురికి భోజనం పెట్టండి, పితృదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎలా సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా సరే పర్సనల్ చాట్ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా నాగరాజు గారు, మనం మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచార అంశములండి. కానీ పర్సనల్ చాట్లో ఏ దోషములు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, మనిషి ఎప్పుడు ఎదుగుతాడో, ఎప్పుడు టర్నింగ్ పాయింట్ వస్తుంది, ఎప్పుడు డౌన్ఫాల్ ఉంటుంది, ముందుగా తీసుకోవాల్సిన ఫైనాన్షియల్ ప్లాన్ ఏమిటి, ముందుగా మెరిటల్ లైఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సంతానము ఆ పుట్టేటువంటి యోగం లేకపోతే దేని చేత కలుగుతోంది అనేటువంటి ఎవ్రీథింగ్ అన్నీ కూడా పర్సనల్ చాట్లో డిస్కస్ చేయొచ్చండి. అలాంటి వాళ్ళు చాలామంది ఒక డైరెక్షన్ లేక, ఒక మెంటార్ కానీ గైడర్ కానీ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీ వెనకాల నేను ఉంటాను. మీకు ఏదైనా సమస్య వచ్చినా, మీరు ఏదైనా ఒక గమ్యాన్ని దీనికి నేను రీచ్ అవ్వాలి, అవుతానా లేదా అనేటువంటి సందేహంలో, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అనేటువంటి సందేహంలో ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారము గ్రహచారము సమన్వయం చేస్తూ మీతో మాట్లాడి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలకి తగినటువంటి శాంతి పూజలు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.